శ్రీ లక్ష్మీదేవి జయంతి, హోలీ పండుగ మరియు హోళికా దహనం. అంతరార్థము: హోలీ పండుగ విశిష్టత. క్షీరసాగర మథనం నుండి మహాలక్ష్మి ఆవిర్భవించిన ఘట్టం కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు, అది జీవాత్మ పరిణామ క్రమానికి, అంతర్గత సాధనకు ఒక గొప్ప సంకేతం. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు మరియు రాక్షసులు కలిసి వాసుకిని త్రాడుగా, మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని పాలకడలిని మదించినప్పుడు ఎన్నో అద్భుతాలు ఉద్భవించాయి. అయితే లోకమంతా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. అలల సవ్వడి మధ్య ప్రసన్నమైన ముఖవర్చస్సుతో పద్మమును చేతబూని దివ్యాలంకార భూషితయై మహాలక్ష్మి ఆవిర్భవించింది. ఆ సమయంలో దిక్పాలకులు సప్త సముద్రాల జలాలతో ఆమెకు అభిషేకం చేయగా గజరాజులు బంగారు కలశాలతో జలాన్ని చిందించాయి. ఈ దృశ్యం ఐశ్వర్యానికి, పవిత్రతకు మరియు సృష్టిలోని చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆధ్యాత్మ కోణంలో చూస్తే మన మనసే ఆ క్షీరసాగరం. అందులో సాగే ఆలోచనలే, సంఘర్షణలే మథనం. మనలోని సద్గుణాలు దేవతలు, దుర్గుణాలు అసురులు కలిసి జీవన ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు తొలుత హాలాహలం వంటి కష్టాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో మదిస్తూ ఉంటే చివరకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. లక్ష్మి అంటే కేవలం ధనం మాత్రమే కాదు, అది శుభప్రదమైన బుద్ధి మరియు శాంతి. సముద్రం వంటి గంభీరమైన హృదయం నుండి ఉద్భవించిన లక్ష్మి చంచలత్వం లేని ఏకాగ్రతకు చిహ్నం. ఆమె విష్ణుమూర్తి వక్షస్థలాన్ని అధిష్ఠించడం అనేది సంపద ఎప్పుడూ ధర్మానికి అనుసంధానమై ఉండాలనే గొప్ప తత్వాన్ని బోధిస్తుంది. మనకి ఈ ఘట్టం మనకు నిరంతర సాధనను నేర్పుతుంది. బాహ్య ప్రపంచంలోని సంపద కంటే అంతర్గత శుద్ధి ద్వారా పొందే దైవిక గుణాలే అసలైన లక్ష్మీ స్వరూపాలని మనకు స్ఫురిస్తుంది. ఆమె పద్మంపై ఆసీనురాలై ఉండడం అంటే బురద వంటి లోకంలో ఉన్నప్పటికీ దేనికి అంటకుండా వికసించిన పద్మముల పవిత్రంగా ఉండాలని అర్థం. ఆవిర్భావ గాథను స్మరించడం వల్ల మనలో ఆశావహ దృక్పథం పెరుగుతుంది. ఓర్చి సుఖాలను ఎలా పొందాలో ఒక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. లక్ష్మీదేవి ఆవిర్భావం అనేది చీకటిని చీల్చుకుంటూ వచ్చే కాంతి వంటిది. అది మన జీవితాల్లో అజ్ఞానాన్ని తొలగించి ఐశ్వర్యవంతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పండుగ మరియు హోళికా దహనం వెనుక ఉన్న పురాణ నేపథ్యం కేవలం ఒక కథ మాత్రమే కాదు, అది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. హిరణ్యకశ్యపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని చంపడానికి తన సోదరి హోళిక సహాయాన్ని తీసుకుంటాడు. హోళికకు అగ్నిలో కాలకుండా ఉండే వరం ఉంటుంది. ఆమె ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. హరినామస్మరణ చేస్తున్న ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడగా దుష్ట సంకల్పం కలిగిన హోళిక ఆ మంటల్లోనే భస్మమవుతుంది. మనకిచ్చే సందేశం ఏంటంటే అహంకార వినాశనం. అంటే మనలోని కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే దుర్గుణాలను జ్ఞానం అనే అగ్నిలో దహనం చేయడం. విశ్వాసం: ఎన్ని కష్టాలు ఎదురైనా దైవంపై నమ్మకం ఉంచితే ప్రకృతి కూడా మనకు తోడుగా నిలుస్తుందని ప్రహ్లాదుని చరిత్ర చెబుతోంది. హోళికా దహనం జరిగిన మరుసటి రోజు మనం జరుపుకునే రంగుల పండుగ హోలీ. ఈ పండుగ జీవితంలోని వైవిధ్యాన్ని మరియు ఆనందాన్ని సూచిస్తుంది. కాలం రాకతో ప్రకృతిలో వచ్చే మార్పులకు ఇది ఆహ్వానం పలుకుతుంది. రంగులు పూసుకున్నప్పుడు మనుషుల మధ్య కులమత అంతస్తుల భేదాలు చెరిగిపోతాయి. అందరూ ఒకే రంగులో, ఒకే ఆనందంలో మునిగిపోవడం సామాజిక సామరస్యానికి నిదర్శనం. ప్రకృతితో అనుసంధానం: పూర్వకాలంలో సహజ సిద్ధమైన మూలికలు, పువ్వులు వంటి వాటితో తీసిన రంగులను మాత్రమే వాడేవారు. అవి చర్మవ్యాధులను నివారించి ఆరోగ్యానికి మేలు చేసేవి. ఉత్తర భారతదేశంలో ఈ పండుగను రాధాకృష్ణుల పవిత్ర ప్రేమకు గుర్తుగా జరుపుకుంటారు. కృష్ణుల దివ్య క్రీడలను స్మరిస్తూ భక్తిభావంతో రంగులు జల్లుకుంటారు. హోలీ పండుగను వసంత ఋతువు ప్రారంభానికి సంకేతంగా కూడా జరుపుకుంటారు. శీతాకాలం ముగిసి ప్రకృతి రంగురంగుల పూలతో కళకళలాడే వసంత ఋతువు ప్రారంభానికి సంకేతంగా ఈ హోలీ పండుగను భావిస్తారు. అంటే కేవలం రంగులు చల్లుకోవడం మాత్రమే కాదు, పాత పగలు, ద్వేషాలను మంటల్లో వేసి కొత్త స్నేహాలకు
ప్రేమాభిమానాలకు రంగులు అద్దడం. ఇది మనస్సును నిర్మలం చేసుకొని కొత్త ఉత్సాహంతో జీవితాన్ని ప్రారంభించే ఒక పవిత్ర సందర్భం. రాలే ఆకులు రాలుతూ ఉంటే వచ్చే ఆకులు వస్తూ ఉంటాయి. అదేవిధంగా పాత కోరికలు మరుగున పడుతూ ఉంటే కొత్త కోరికలు చిగురిస్తూ ఉంటాయి. రంగులు లేని లోకం లేదు, లోకంలో లేని రంగులు లేవు. అందుకు ప్రత్యేకగా జరుపుకునే పండుగే ఈ హోలీ పండుగ. మనిషి జీవితం రాగరంజితంగా సప్తవర్ణ శోభితంగా ఉండాలన్నదే సందేశం. ఒక పురాణ కథ ఉంది. లోక కళ్యాణం కోసం దేవతల కోరిక మేరకు తన స్నేహితుడైన వసంతుడిని వెంట పెట్టుకుని వెళ్ళి తపోదీక్షలో ములిగి ఉన్న పరమేశ్వరునిపై విరిబాణాలను సంధించి ఆయన మనస్సును చలింపజేసేందుకు ప్రయత్నిస్తాడు మన్మధుడు. తపోభంగం కావడంతో శివుడు తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. అయితే మన్మధుడి భార్య రతీదేవి పార్వతీదేవికి భక్తురాలు కావడంతో సుమంగళిగా ఉండాలని వరాన్ని అనుగ్రహించింది పార్వతీ అమ్మకు. ఆ వరభంగం కాకుండా ఉండేందుకు మన్మధుణ్ణి తిరిగి బతికిస్తాడు పరమేశ్వరుడు. అయితే అతను రతీదేవికి తప్ప మరెవరికి తన రూపంలో కనబడడు. రూపం కోల్పోయిన మన్మధుడు ఆనాటి నుంచి మనుషుల మనస్సులలో దాగి ఉండి తన బాణాల ద్వారా వారి అసలు పని నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. మన్మధుడు అంటే మనస్సును మధించేవాడని అర్థం. మనిషిలో దాగి ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే 6 అంతఃశత్రువులు మనస్సును మధిస్తాయి. వాటినే అరిషడ్వర్గాలు అంటారు. పతనం చేసే ఈ 6 గుణాలను అదుపులో ఉంచుకోవాలని చెప్పేందుకే పరమేశ్వరుడు కామదేవుడిని భస్మం చేశాడు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకున్నందుకే ఈశ్వరుడు కాముణ్ణి భస్మం చేసిన రోజైన ఫాల్గుణ శుద్ధ పౌర్ణమికి ముందు రోజు గ్రామాలలో కామదేవుని ప్రతిమను తయారు చేసి ఊరేగింపుగా తీసుకెళ్తారు. యువకులంతా కలిసి కామదహనం చేస్తారు. ఫాల్గుణ పౌర్ణమి నాడు పెళ్లి కాని యువతీ యువకులు ఒకచోట చేరి వసంతం కలిపిన నీటిని ఒకరిపై ఒకరు జల్లుకుంటారు. దీని ద్వారా వారికి గల పరస్పర ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేస్తుంటారు. పెద్దలు వారి ప్రేమను ఆమోదిస్తారు. రాధాకృష్ణులు ఒక రోజున ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వనవిహారం చేస్తూ ఉండగా రాధ చేతి పక్కన ఉన్న తన చెయ్యి నల్లగా ఉండడం చూసి దిగులు పడ్డట్ట శ్రీకృష్ణుడు. అప్పుడు యశోదమ్మ, నాయనా, రాధమ్మ అసలు రంగు తెలియకుండా నువ్వు ఆమెపై రంగులు కలిపిన నీళ్లు పొయ్యి అని సలహా ఇచ్చిందిట. దాంతో నల్లన్నయ్య రాధ మీద రంగునీళ్లు పోసాట. ఈ హఠాత్ పరిణామానికి విస్తుపోయిన రాధ తను కూడా కృష్ణుని మీద రంగులు కలిపిన నీళ్లు చిలకరిస్తూ కృష్ణునికి అందకుండా బయటకు పరుగులు తీసిందిట. ఇలా రాధాకృష్ణులిద్దరూ ఒకరి మీద ఒకరు రంగునీళ్లు పోసుకోవడం చూసిన పురజనులు ఆనందోత్సాహాలతో ఆనాడు రంగుల పండుగ చేసుకున్నారట. నుంచి ప్రతి ఫాల్గుణ పౌర్ణమి నాడు ప్రజలందరూ ఒకరినొకరు రంగులతో ముంచెత్తుకోవడం, పెద్ద ఎత్తున పండుగలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. కశ్యపుడి సోదరి హోలికకు అనేక దుష్టశక్తులు ఉండేవిట. దాంతో ఆమె చెలరేగిపోయి ఉండేది. దానికి సాయం మంటల్లో కాలిపోని వరం కూడా ఉంది. దుష్టురాలు, దుర్మార్గురాలు అయిన హోలిక పసిపిల్లలను ఎత్తుకుపోయేది. ప్రహ్లాదుడు హరినామస్మరణ మానకపోయేసరికి హోలిక తన మేనల్లుడైన ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అగ్నిలో దూకిందిట. హోలిక మాడిపోగా ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు. దుష్టరాక్షస పీడ వదిలిందని ప్రజలంతా సంతోషంతో, ఆనందంతో ఒకరిపై ఒకరు రంగునీళ్లు పోసుకుంటూ ఉత్సవం చేసుకున్నారట. రాక్షసి పేరు మీదుగా హోలీ అనే పండుగ వచ్చింది. ఈ పౌర్ణమి నాడే బాలకృష్ణుణ్ణి ఉయ్యాల్లో వేసి ఊపుతారు. అందుకే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో డోలోత్సవంగా జరుపుకుంటారు. పంబలరాజుకు కనబడింది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడేనని, కనుక ఈవేళ అయ్యప్పకు పూజలు చేస్తే మంచిదని విశ్వాసం. రతీ మన్మధులను పూజించడము మంచిదే. అదేవిధంగా పిల్లల ప్రాణాలకు ప్రాణహాని తలపెట్టే డుండి అనే రాక్షసి పీడను వదిలించుకునేందుకు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి. ఈ హోలీ పండుగ రోజున లేలేత మావచీగుళ్ళు తింటే సంవత్సరమంతా సంతోషంగా ఉంటారని శాస్త్రవచనం.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.